ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. చిరువీధులు డెవలప్మెంట్ కదిరికి ఎమ్మెల్యే గారు ఈరోజు కోరుకుంటున్న విధంగా మనందరికీ కూడా కదిరి అభివృద్ధి అవసరం. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం, ఆయనతో పాటు మేమందరం కలిసి పోరాడాం. ఆ రోజు టీడీఆర్ ఇస్తామంటే వద్దన్నాం. టీడీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ రైట్స్ ప్రకారం మున్సిపాలిటీ ఇస్తామంటే వద్దన్నాం. ఆ రోజు ఎందుకు వద్దన్నామంటే మనిషి 10 లక్షలు పోగొట్టుకుంటే ₹1,00,000 ఇస్తారు. ఆ టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి మనము? ఆ పేపర్ ఓటు ఇస్తారు, ఎక్కడో స్టిక్కర్లో అమ్ముకోవాలి. అది పరిస్థితి. దానికి ఇక్కడ ఎవరు ఏం సిద్ధంగా లేరు అనేది నా అభిప్రాయం. చెప్తున్నాం మీకు ఓపెన్. ఇప్పుడు ఎవరు చెప్తారు? మీరు ప్రతి ఎవరికి అడిగినా కూడా ఈ రోజు సొంత అభిప్రాయం అడుగుతున్నారు. సొంత అభిప్రాయం, నా అభిప్రాయం కూడా ఏమంటే 2013 చట్టం ప్రకారం ఆ రోజు కూడా మాతో కలిసి మీరు పోరాటం చేసి మీరు ఇచ్చిన మాట అధికారంలో ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరు చేయవచ్చు. టీడీఆర్ ప్రకారం కాకుండా 2013 యాక్ట్ ప్రకారము ఎవరు ఎంత నష్టపోయినా వాళ్ళకి ఇచ్చేదానికి మీరు సిద్ధం అయితే మీకు ఇవ్వడానికి సిద్ధం. మాకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. అనేటికంటే దాంట్లో మేము ఏమన్నా కొంచెం సాక్రిఫైస్ చేయగలిగారంటే ఎవరో లేనివాడు చేస్తారు, ఉన్నవాడు చేస్తారు. ఉన్నవాడు చేసిన తర్వాత లేనివాడు చేయాలంటే కష్టమైంది. ఉదాహరణకు మనకు ఆ రోడ్లో ఎస్ఆర్ఎండి రమణాన్న ఉన్నారు, వాళ్ళతో అమ్మాయి వాళ్ళు చాలా పేద పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, మా పరిస్థితి చాలా దీనాన్ని చాలా పరిస్థితి ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, మేము చేసుకోలేము, అసలు పగలు కొట్టినా కూడా తిరిగి కట్టుకునే పరిస్థితి మాకు లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయగలుగుతామంటే, అందరికీ న్యాయం చేయగలుగుతామంటే నేను సిద్ధము. నాతో పాటు చాలా మంది కూడా మీతో సహకరించడానికి. వేరే వాళ్ళని వదిలేసేయండి. మీరు మీ క్లెయిమ్ ఏమి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అనేది ఆయన చెప్తున్నాడు. మీరు రీట్రేట్ నో అక్కడి వరకు కన్ఫైన్ అవ్వండి. వేరే వాళ్ళ గురించి నేను కానీ మీరు కానీ ప్రస్తావించదు. అందరికి అవకాశం ఇస్తాం. వాళ్ళ వర్షన్ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ వర్షన్. అందరూ మీలాగా వేరే వాళ్ళలాగా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి మీతో చెప్తున్నా, పంచుకుంటున్నా. ఇక్కడ రాగనిగా చెప్పడంలా మీతో పంచుకుంటున్నా, మా అభిప్రాయాన్ని పంచుకుంటున్నా అంతే. థ్యాంక్ యూ. సంతోషం. ఇప్పుడు తిరువీధులు అనేది రథోత్సవంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోయిన తిరునాళ్ళలో ఒకవేళ పోలీస్ వ్యవస్థ కొంచెం కంట్రోల్ చేయలేక కూడా ఆ పరిస్థితి వచ్చిందని నేను భావిస్తున్నాను. తర్వాత ఎంత కంట్రోల్ చేసినా కూడా విత్తీర్ణం లేనందువలన కొట్టడమే మంచిది నా అభిప్రాయము. దానికి ఎవరైనా చెప్పే స్పందించేవాళ్ళు ఈ విధంగా చెప్పట్ల రూపంగానో చేతులు ఎత్తే రకంగానో ఎవరు నాతో పాటు నలుగురు మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. ఇంకా దేవులమ్మ గారి పరిస్థితి అంటే ముట్లు వరకు తీసేయాలని అభిప్రాయాలు చెప్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారి తరఫున కావచ్చు. మీకు ఉట్ల విషయంలో నేను మీ వారితో చర్చించిండేది వాస్తవము. 60 అడుగుల రోడ్డు అంటే వెనక్కి పోతుంది కాబట్టి మనకు అది ఇంట్రెస్ట్ లేదు. ఉట్ల వరకు దేవుడిది, దేవుని చుట్టూ ఒక 2 అడుగులు వదిలేసేయండి, మీరే స్వచ్ఛందంగా తీయండి. తదుపరి మనం వెడల్పు చేసుకునే అంశం మీద కూడా మీ అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం మేము చేయాల్సినటువంటి విధి విధానాలు రూపొందించుకొని చట్టం ప్రకారం చేయడమా లేదంటే మీ అందరి సమ్మతంతో మిమ్మల్ని సహృదయంతో చేయడం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను. మెజారిటీ సభ్యులు చట్ట ప్రకారం చేయమంటే మేము చట్టాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ 2013 వీఆర్ రెడీ టు ఫాలో. దానికి ఎంక్రోచ్మెంట్స్కి అప్లికబుల్ కాదు అది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అప్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్ యూ కెన్ ఇన్సిస్ట్ ఫర్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అట్లా కాకుండా అందరూ మేము ఎంక్రోచ్ అయినాం, మాకేదో ఒక రకంగా ఆర్థికంగా నష్టపోతాం చెయ్యండి అనే దానికి కూడా మేము ఒక ఆలోచన చేసుకున్నాం. ఈ 2 ఆప్షన్స్ మీకే వదిలేస్తాం. ఇలా అంటున్నారు, అలా చేస్తున్నారు, ఒక స్పెక్యులేషన్ తో మీరు మాట్లాడుతున్నారు. ఏదైనా మీరే అన్నారు. సో మీరే చెప్తున్నారు కదా, ఒక ఎన్ఏఆర్ యాక్ట్ ఉందని, రూల్ ఉందని, అన్ని ఉన్నాయని చెప్పి. సో ప్రాసెస్ ప్రకారం జరగకపోతే ఏమవుతుందో కూడా మీకు తెలుసు కదా. సో ప్లీజ్ పబ్లిక్ అనేది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఫేర్ గానే అవుతుంది. మనకి చట్టం అలా ఉంది. సో నో వన్ ఈస్ బిగ్గర్ దాన్ లా, నో వన్ ఈస్ బిగ్గర్ దాన్ గవర్నమెంట్. కాబట్టి ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీ మిస్కన్సెప్షన్. అంటే అపోహలు, వదంతులు ఇలాంటివి నమ్మితే ఏవైనా సరే ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్. ఒకటే చెప్తాం ఏంటంటే నిరంతరం ఒక సంప్రదింపు ప్రక్రియ
ఒక ట్రాన్స్పరెన్సీతోనే ఏదైనా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. పబ్లిక్ ని చీకట్లో ఉంచి చేసిన ఏవి కూడా సక్సెస్ అయ్యే దాంట్లో లేవు ఎప్పుడు కూడా. సో అదే మైండ్ సెట్ మీద అదే అప్రోచ్ మీద వెళ్తాం. అండ్ మీరు అడిగినవి దే ఆర్ వెరీ స్పెసిఫిక్ థింగ్స్, దే విల్ కమ్ అప్ విత్ సబ్సిక్వెంట్ డిస్కషన్స్. వెనకల వీధిలో వచ్చి ఒక సైడ్ మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక సైడ్ దేవస్థానం గోడలు ఉన్నాయి. ఒక సైడే రావడం వల్ల అక్కడ ఉండే వాళ్ళకు అంటే మాకు ఉదాహరణకి 25 అడుగులు బిల్డింగ్ ఉందని, 25 అడుగుల్లో ఇంతకు ముందు పాత మార్కింగ్ లో 7 అడుగులు 8 అడుగులు పోతుందని చెప్పి మార్కింగ్ చేశారు. ఆ 25 అడుగుల్లో 7 అడుగులు 8 అడుగులు వెళ్ళిపోతే మేము ఉండడానికి కూడా మాకు సరిపోదు, సులభ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి తప్ప మన ఏదానికి వీలు కాదు ఆ బిల్డింగ్. అట్లా పరిస్థితుల్లో మాకు ఎటువంటి విధంగా కాంపోజిషన్ ఇస్తారు, దాన్ని ఏ రకంగా పునరావాసం మాకు కల్పిస్తారో ఒకసారి తెలియజేస్తే దానికి సంబంధించి బాగుంటుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికి రాసండి వచ్చేసేసి అట్లా వాడు మీరు ఇప్పుడు 40 అడుగుల వరకు 40 అడుగుల వరకు కాదు, 40 అడుగుల పైన పైన ఓకే 40 అడుగుల పైన మీరు అడుగుతున్నారు. మేము మా అభిప్రాయం ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ 28 లేక 30 అడుగుల వరకు ఇప్పుడు ఆల్రెడీ మనకు స్థలం ఉన్నది. ఇప్పుడు ఈ ఇంక్లూషన్ అండ్ ట్రాఫిక్ పార్కింగ్, ట్రాఫిక్ కంట్రోల్ ఇవి చేయడం వల్ల we will get another 4 to 5 feet ఈజీగా. ఈ దీంట్లోనే మనకు ట్రాఫిక్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అన్నీ బాగా ఉంటాయని మా ఆలోచన, అందరి అభిప్రాయం. ఒకటి అందరి అభిప్రాయం మీరు చెప్పకూడదు, అందరి అభిప్రాయం అని మీరు నేను ఎమ్మెల్యే అన్నా, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ థింక్ దట్ మై ఒపీనియన్ ప్రివైల్స్. అందరి అభిప్రాయం నేను చెప్పలేను. మీరు 40 feet అంటే ఈజీగా ప్రతి ఒక్కరికి 5 to 6 feet డెమోలిషన్కి అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా స్ట్రక్చర్స్ అన్నీ బాగా దెబ్బతింటాయి. అండ్ కటింగ్ అప్పుడు బిల్డింగ్ ఇంకెంత డ్యామేజ్ అవుతుంది అనేది కూడా మీకు నాకు అసప్తాయి. ఈ దీంట్లో ఫైనాన్షియల్ లాస్ అనేది చాలా ఉంటుంది. ఇంకొకటి మీకు ఆల్రెడీ మేము చెప్పిన విధంగా ఉన్న వాళ్ళందరూ ఏజ్డ్ రెసిడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మరీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడము, తర్వాత సెక్యూరిటీగా పెట్టుకోవడం అనేది మాకు తలకు మించిన భారం అవుతుంది. మీ పిల్లలు ఉన్నారు కదన్నా? ఉన్నారు సార్. వాళ్ళు కూడా దీంట్లో ఏమి అనుభవం ఉండదు, బయట ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మేమే మళ్ళా అగైన్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఈ పరిస్థితుల్లో స్ట్రక్చర్స్ దెబ్బ తినకుండా వీలైనంత ఏదైనా పాజిబిలిటీ ఉందేమో దయచేసి ఆలోచించండి. లేదు మీకు ఇంతకు ముందు కూడా ఒక సూచన చేశాను, మీరే అది ఏదైనా స్ట్రక్చర్స్ వెళితే డ్యామేజ్ అయితే సైంటిఫిక్గా అందరిది ఒకే మాదిరిగా నా ఒకటి చెప్తానండి, మీ సలహాలో మళ్ళీ మమ్మల్ని కట్టించేయాలా ఇంకోరు కట్టించాలా అనేది పెట్టద్దండి. ఇందాక సురేష్ అని అడిగినాడు ఎట్లా కాంపెన్సేట్ చేశాను, ఆ పిల్లోడు ఎట్లా కాంపెన్సేట్ చేశాను అవి అడగండి. ఆ ధర్మం, దానికి మేము కట్టుబడి ఉన్నాము, దానికి ఏదన్నా ఆలోచన చేసుకుంటాం. మీరు చేయించిండి అంటే నేనే ఇల్లు కట్టుకోలేదన్నా ఇంతవరకు, ఇంక నేను ఏడ కట్టించిచ్చేది నీకు. కాబట్టి అట్లాంటి వద్దు, మీరు ప్లెయిన్గా మాట్లాడుకుందాం, హిపోక్రసీ వద్దు. మనము మీరు చెప్పేది సలహాలు, మీరు 40 అడుగుల పైన మనకు ఒప్పందం ఉందా లేదా, మీకు ఒప్పందం లేకపోతే కూడా నాకు ఇష్టం లేదనేది మీరు చెప్పండి. అందరి అభిప్రాయం అని మీరు మాట్లాడద్దండి. అందరి అభిప్రాయం అయితే అందరికి మైక్ ఇస్తాం, అందరు అదే అభిప్రాయం చెప్పిన ఆలోచన చేస్తాం. అంతేగాని ఏ ఒక్కరు కూడా దయచేసి అందరి అభిప్రాయం కింద చెప్పొద్దండి. ఇండివిజువల్గా అందరికి మైక్ ఇస్తాం. ఓకే సార్, రైట్ నా. ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్. పేరు చెప్పనా? నా పేరు వెంకటరత్నమాచారి, మాది రత్నం జ్యువెలర్స్. మేము ఎంజీ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్లు డెమాలిష్ చేస్తే 2 పక్కల ఒకటేగా చేస్తారా, ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ అవుతుందా?
మీటింగ్లో చేద్దాం. ఇప్పుడు రాత్రి మేమేం చేయడం లేదు, మీ క్లారిటీకి చెప్తున్నాము. సెంటర్ లైన్ మార్క్ చేసి మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ మీ దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత సర్వే చేయించి మా దగ్గర అన్ని డేటాలు ఉంటాయి. మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం చేసే కూడా మాకేం ఇబ్బంది లేదు. మేము సెంటర్ లైన్ మార్క్ చేసి ఎక్కడ కరెక్ట్గా సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా ఈక్వల్గా సమానంగా కొలతలు తీసుకొని చేస్తాం. మాకు కూడా వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మాకు అర్థమవుతుంది. ఏం చేయాలనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద పెట్టాలనే ఆలోచనతో మేము చేయడంలో ఈ కార్యక్రమం 100% మళ్ళీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇటువంటి అంశాలతో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంగానే మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా క్లారిటీ ఉన్నాం దాంట్లో. కాబట్టి మీరు ఇటువంటి అంశాలు ఉంటే చర్చించండి, అది నోట్ చేసుకుంటాము. సెకండ్ మీటింగ్లో థర్డ్ మీటింగ్లో అడ్రస్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒక్కొక్క సమస్య కూడా మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం. మీ పేరు సార్ చెప్పండి. విశ్వనాథ్ నాయుడు. రవిచంద్ర నాయుడు. మీరు ఇంకా ఎవరన్నా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఒకరిద్దరు. జేసీ గారిని మాట్లాడమని కోరుతాను. అందుకని అంతకుముందు మీరు ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ, అదేవిధంగా అధికారులందరికీ, ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. తొందరలోనే మళ్ళీ మీ అందరితో ఇక్కడే కానీ లేదంటే స్పెషల్ ఆఫీసర్ గారి ఆఫీస్లో కానీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాము, లేదంటే మీ ఆర్యవైశ్య సంఘం హాల్లో పెట్టుకుందాం. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రాబ్లం ఒకటి, జనరల్ ప్రాబ్లం ఒకటి. చెప్పేది ఉంటుంది అడ్రస్ చేసి చెప్పండి. జనరల్ ప్రాబ్లం, ఇండివిజువల్ ప్రాబ్లం. ఇండివిజువల్ ప్రాబ్లం అయితే డోర్ నెంబర్ రాసుకుంటారు, జనరల్ ప్రాబ్లం అయితే సలహాగా రాసుకుంటారు. కోసం ఓర్పుగా సమయాన్ని కేటాయించి మనకు ఇక్కడికి అతిథిగా విచ్చేసి మన సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసేటువంటి జిల్లా సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను. 2013 ప్రకారం ఒకవేళ ఇల్లు పోతే ఎవరో ఎంత కాంపెన్సేషన్ వస్తుంది, ఒకవేళ రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్పరెన్సీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, వీళ్ళు వై డోంట్ యు రిలీజ్ వైట్ పేపర్ అన్నారు. వైట్ పేపర్ ఇచ్చేకే మీతో మాట్లాడుతాండి. 2013 ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ఏందనేది కూడా నాకు తెలుసు. గతంలో నేనే దాని మీద ఫైట్ బ్యాక్ చేసినాను. స్టిల్ వి స్టిక్ ఆన్ టు దట్. We are not deviating from the Land Acquisition Act 2013. We will come out with a result within soon, in another 1 meeting or 2 meetings. If you can cooperate, we will be abiding by the law only. It's not that we are taking the law into our action or enforcing it. If we are abiding by the law, the encroacher should not have the right to claim anything. That is clear.